రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ స్పోర్ట్స్ పై ఫోకస్ చేయలేదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. క్రీడలను కేసీఆర్ మొత్తం నిర్వీర్యం చేశారన్నారు నేతలు. కానీ సీఎం రేవంత్ రెడ్డి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ధరణితో గత 10 ఏళ్లలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు నేతలు. ఇకనైనా ప్రభుత్వంపై, తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా క్రీడా ప్రేమికుడు, క్రీడాకారుడని చెప్పారు. పిల్లల చెడు సావాసాలకు అలవాటు కాకుండా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహించే అనేక చర్యలు చేపట్టాలని చెప్పారు జితేందర్ రెడ్డి. ఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమై రాష్ట్రంలోని పలు పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు జితేందర్ రెడ్డి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పోర్ట్స్ టోటల్ నిర్వీర్యం అయిపోయింది. సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు మాత్రమే స్పోర్ట్స్ కు కేటాయించేవారు. రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ లవరు, స్పోర్ట్స్ ను పైకి తీసుకురావాలి, పిల్లల భవిష్యత్తు బాగా చేయాలి. 370 కోట్ల రూపాయలు ఈసారి స్పోర్ట్స్ బడ్జెట్ కి ఇవ్వడం జరిగింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ముడి ఇనుము నిల్వల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఎలాంటి ముడి ఇనుము ఖనిజ నిల్వలు కేటాయించలేదని తెలిపింది. పూరికాడ్ల పేరుతో రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ధరణి సమస్యలపై గతంలో కేసీఆర్ ను కలవాలని ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వలేదన్నారు. పూరికాడ్లను అమెరికా కంపెనీకి అప్పగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. పూరికాడ్లను ఏం చేశారో కేటీఆర్ చెప్పాలన్నారు కోదండరెడ్డి. మరీ కీలకమైన అంశం ధరణి. అనేకమైన లోపాలు, లక్షల మంది హక్కుదారులందరూ రోడ్ల పడ్డారు. ఈ కీలకమైన అంశాన్ని 2-3 లేఖలు రాసిన తర్వాత సమాధానం రాకపోతే నేను ప్రయత్నం చేస్తే కూడా నాకు కలవలే. మేము రాష్ట్రమంతా తిరిగి ఈ ధరణి వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ భూములు కోల్పోయినరు, వాళ్ళకి హక్కులు రాలేదు, కబ్జాలో ఉన్నారు, తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ నువ్వు ఇచ్చిన కొత్త పుస్తకం రాలే, నువ్వు ఇచ్చే రైతు బంధు రాదు. మాలలకు బీఎస్ వెంకట్రావు రోలమూడలన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయ సాధనకు ఆయన ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారన్నారు. మాల కులస్తులు అందరూ బీఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్లను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు వివేక్. అల్వాల్లో జరిగిన బీఎస్ వెంకట్రావు 126వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వివేక్ వెంకటస్వామి, మాల సంఘాల నేతలు, మాల కులస్తులు పాల్గొన్నారు. వెంకట్రావు గారు మాల కులంలో ఒక పెద్ద వ్యక్తి, వారొక రోల్ మోడల్ అన్నమాట. వారి గురించి మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలాసార్లు చెప్పేవారు అనమాట. కష్టపడి పనికొచ్చారు. వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకునేది అవసరం ఉంది. బిఎస్ వెంకట్రావు గారు, భాగ్యరెడ్డి వర్మ గారు, శ్యామ్ సుందర్ గారు, వీళ్ళందరూ కూడా మానవ కులంలో ఒక ప్రజలకు సేవ చేసి. కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వంపై దిగజారి మాట్లాడడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. భార్యను మారుస్తారు కానీ తల్లిని మారుస్తారా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు కేసీఆర్ కృంగిపోతారన్నారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఎందుకు పెట్టలేదన్నారు రామ్మోహన్. అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్ళు నెత్తి మీదకి పోయి తెలంగాణ పదం అంటేనే నామూషి అయి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిండ్రు. మీ పార్టీ కార్యాలయంలో కూడా కనీసం తెలంగాణ పదం మీరు మాట్లాడడానికే మీకు నామోషి అయిపోయాయి కదా. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పెట్టుకున్నారు. ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కల్వకుట్ల కుటుంబం, వాళ్ల గడిలో ఉన్నవారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.